పంచాయతీకి వెళ్ళొస్తా. ముద్దు నీకు. అమ్మాయి నా మాట నమ్మరు కదా. ముద్దు నీకు. ముద్దు నీకు. ముద్దు నీకు. ముద్దు నీకు. నాకు పిచ్చోడి చేతికి రాయిస్తే ఎంత ప్రమాదమో, రాంకోటి గారిని సర్పంచ్ గా కొనసాగిస్తే గ్రామానికి పంచాయతీకి చాలా నష్టం జరిగేలా ఉంది. కాబట్టి సర్పంచ్ గా ఆయన్ని సస్పెండ్ చేస్తున్నాం. అది ఆఫీసర్ గారు అంటే అలా ఉండాలి. నికాసని తీర్పు చెప్పారా? శభాస్రా, చాలా బాగుంది మీ తీర్పు. ఏంట్రా నన్ను సస్పెండ్ చేస్తారా? కారణం మీకు పిచ్చి కాబట్టి. ఏ జతవరా నాకు పిచ్చంది. దొంగోడు తన దొంగోడని ఒప్పుకుంటాడా? కరెక్ట్. పిచ్చోడు తను పిచ్చోడని ఎప్పుడు ఒప్పుకోడు కదా. రాంకోటి గారు, మీరు వెంటనే విశాఖపట్నం వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చేరండి. ముందు నువ్వు వెళ్ళి పశువుల ఆసుపత్రిలో చేరు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటో టూ మచ్. ఆ ఊరు వచ్చి నాకు పిచ్చని చెప్పి నన్ను సస్పెండ్ చేస్తాడు. ఎప్పరే కుక్కడే ఉంటాను. ఇప్పుడు చెప్పరా ఎవరికి పిచ్చి? నాకు పిచ్చెక్కదు కదా. అవకాశం లేకపోలేదు. అయితే నేను అర్జెంట్గా విశాఖపట్నం వెళ్ళిపోవాలి. ఏంట్రాట సినిమా చూసి వస్తున్నారు? అసలు ఈ ఊరోళ్ళకి పిచ్చి పట్టింది. నన్ను వాడిని కట్టాడనుకో. నీకు పిచ్చెక్క పద. ఒక్క మాట నేను చెప్తానండి, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరు సర్పంచ్ని, ఈ ఊరు సర్పంచ్నే నేనే. ఎవడొస్తారండి? సుబ్బరాయుడు, సమయానికి దేవుళ్ళ వచ్చావురా. విన్నావంటరా, ఈ ఊరోళ్ళందరూ కలిసి నాకు పిచ్చని పుక్కరు లేపారా. మాకు పిచ్చెక్కిందంటారా? కూలీల మీద కూలీలు అంకుల్, పద్మావతికి జరిగిన అన్యాయం నాకు తెలిసిందకు. నువ్వు భయపడకకు. నీకు కొండంత అండగా నేనున్నానకు. పద్మను నేను చేసుకుంటానకు. ఈ మాట బిగ్గరగా అనుకోకరా. ఆడున్నాడంటే నీ పీజులు తీసి పారేస్తాడు. వాడెవడకు? ఇంకెవడరా? ఆ రౌడీ నరసింహం గాడు. వాడు చచ్చిపోయాడు కదకు. ఆడి చావు మన చావుకు వచ్చిందిరా. కొంపలో దెయ్యమై తిరుగుతున్నాడు. నువ్వు భయపడకకు. భయపడకంటావేంట్రా? ఆ మాట నేనంటున్నాననే ఊరంతా నన్ను పిచ్చాడంటున్నారు. అయినా ఈ ఎంటీవీ జీటీవీ రోజుల్లో కూడా దెయ్యాలున్నాయంటావా? నువ్వు కానీ దెయ్యాన్ని కళ్ళారో చూసావా? ఆ రోజు నా కూతురుతో చిక్కబుక్క రైలే అని పాట కూడా పాడుతుంటాను. చిక్కుపుక్కు రైలే పాట పాడుతున్నాడా? అసలు చచ్చినోడు ఎలా బతికొచ్చాడబ్బా? అదే కదా నా డౌట్. అంకు, ఇందులో ఏదో కిరికిరుంది. నేను పట్ట వెళ్ళి తేల్చుకొచ్చాను. మరి నాకేంటమ్మా? వాడిని వదిలించుకున్న తర్వాత మా పద్దమ్మ నీకే ఇచ్చి పెళ్లి చేస్తారా? మాట తప్పవుగా. చిక్కుపుక్కు రైలే. వచ్చావా? ఏమైందో అని అడుగుతుంటే పాట పడతావిట్రా. ఏమైందేమిటి? నీ కూతురితో హిల్ స్టేషన్ లో అమెరికాలుడు. నన్ను కొడతావేంటి? నిన్ను వెతవరు చేసి ఆడితో చెట్టపట్టలేసుకుని డూయిట్లు పాడినందుకు నీ కూతురు కొట్టు. డూయెట్లు పాడుతుందా? అబ్బే లేదు, ఆమ్లెట్ వేసుకుని తింటోంది. మెళ్ళో తాలిబొట్టు కూడా ఉంది. ఈ తాళి తెంచి వాడి మొహాన్ని కొట్టాను. ఇక్కడి నుంచి వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఇంత నాటకం వాడి కన్న తండ్రినే మోసం చేస్తావా? నిన్ను ఏమైంది? కడుపు అయ్యింది. ఇట్లాంటిదేదో దొరుకుతుందని అత్తయ్య చెప్తానే ఉంది. ఆవిడ్ని పంచాయతీ మైకు అని దీన్ని ఇంత దూరం తీసుకొచ్చింది మీరు. తప్పంతా నాదైనట్టు మాట్లాడతారేంటి? ఆయన ఎవరో నాకు తెలుసా? అమెరికా వాడు కమిట్ అయిపోమని చెప్పింది నానేగా. కమిట్ అయిపోమన్నానే కానీ కడుపు తెచ్చుకోమన్నానా? ఆహా, కమిట్ అయితే కడుపు రక్క కామర్లు వస్తాయా? అయినా నాకేమైనా భరించడానికి ఆయన ఉండనే ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఏంటి ఇది? ఏమండి, మన వాడి నాటకం మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందండి. ఏమండి, మీకు విషయం చెప్పనా?
నాకు నాకు 3వ నెల. కంగ్రాచులేషన్స్. నేను నెలతో పైనని మా ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడ్డారో తెలుసా? నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలియక భయపడి ఉంటారు. వెళ్ళి చెప్పు. ఇందులో చెప్పేదే ఉంది. మనం కమిట్ అయిపోయినట్టు మా వాళ్ళకి తెలుసుగా. నా కమిట్మెంట్ వల్లే తల్లి అయ్యావన్న నమ్మకం ఏమిటి? ఏమండి ఎగతాళిగా మాట్లాడుతున్నారా? తాళి కట్టిన మొగుడయ్యండి కడుపు రావటానికి మొగుడే కానక్కర్లేదు పద్మావతి, మగాడైతే చాలు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నీ కడుపులో పెరుగుతున్నది నా బిడ్డేనన్న నమ్మకం ఏంటని అడిగాడు. కావాలంటే అబార్షన్ చేయించుకోమని డబ్బు నా మొక్కలు కొట్టాడు. ఏమిటండి గౌరవం? ఏమిటి ఇది? మన కళ్ళు తప్పి ఆడితో దెయ్యం నాటకం ఆడినప్పుడే మన చుట్టాడు చేతికి దిక్కింది. ఇలా చేస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు. మీ నాన్న నా కుటుంబానికి అన్యాయం చేశాడు. తనకి బుద్ధి చెప్పడానికి నాటకం ఆడదామంటే సరే అన్నాను. ఏం చేశానా? అసలు ఆ రౌడీ గాడు ఎవడో ఎక్కడుంటాడో కూడా నాకు తెలియదే. ఆడి కుటుంబానికి నేనన్యాయం చేసి పెట్టి అలే ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడో చెప్పి చావు. బయటికి. నేను నీ కుటుంబానికి అన్యాయం చేసి పెట్టురా. అసలు నువ్వెవరురా? శారదమ్మా, నువ్వు చేసిన నోములు వ్రతాలకి ఆ దేవుడు కరుణించి 12 బిడ్డని కడుపులో వేశాడమ్మా. మరే 10 ఏళ్ల నుంచి మా వదిన గారు ఎక్కని గుళ్ళేదు, మొక్కని దేవుడు లేడు. దేవుడు లాంటి సర్పంచ్ గారిని దేవుడు ఇన్నాళ్ళు కరుణించాడు. ఆ రాముడు లాంటి బిడ్డ పుడతాడమ్మా నీకు. సర్పంచ్ గారు శ్రీమంతానికే ఊరంతా ఇంత హడావుడి చేస్తున్నారంటే ఇక బిడ్డ పుడితే పక్కనున్న 10 ఊళ్ళకి పండగే. మరి 10 ఊళ్ళకేటండి, మన పరగణాలో ఉన్న 50 ఊళ్ళకి జాతర జరిపిస్తాం. అయిపోయింది. పిల్ల పిచ్చు లేని కుటుంబం కనిపెట్టుకుని పడుంటే ఎప్పటికైనా గుట్టుకోమంటారు. లక్షలు కలిసి వచ్చే ఈ ఆస్తికి నడిచొచ్చే కొడుకు నేనే అవ్వచ్చు. నా జీవితాంతో తడిగొట్టేసుకుని పడుకోవచ్చు కదా అని పెద్ద ప్లాన్ వేసా. దీని అబ్బా మొత్తం రివర్స్ అయిపోయింది. ఏంటి బాబా ఓ ఫీల్ అయిపోతున్నావు? నీ ఫీలింగ్ నా ఫీలింగ్ కదా, నీ డెవలప్మెంట్ నా డెవలప్మెంట్ కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. చూడు అలా నలుగురు మధ్య తిరుగుతూ జరగవలసిన ఆలోచిద్దాం. మాణిక్యం, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావే? బాబు చిచి, మీరసలు మనుషులేనా? ఏవే, కట్టుకున్న భర్తకు ద్రోహం చేసి క్షణం సుఖం కోసం పరాయి మగవాడి పక్కలో పడుకోవడానికి సిగ్గులేదు? ఏడవాల్సింది నువ్వు కాదే. నీలాంటి చెడిపోయిన దానికి మొగుడైనందుకు వాడేడవాలి. పోవతలికి. మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఆప్తులు ఎవరున్నారు బావా అంటూ మా ఇంట్లో చేరి ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా? సర్పంచ్ గారు రాని నీ సంగతి చెప్పి బయటికి గెంటిస్తా. నా మొహం నీకు చూపించలేను. నీ కాళ్ళు పట్టుకుని అనుకుని ఈ ఒక్క తప్పు క్షమించేయమ్మా. ఆ క్షమాపణలేవో సర్పంచ్ గారు వచ్చాక అడుకో. అమ్మో, ఆటం పంపించేసేసింది. ఆలస్యం చేశామంటే ఆస్తి రాకపోగా అసలు కేసు వచ్చేట్టుంది. అమ్మగారండి, రాత్రికి రాత్రే ఆ పడమడిసేనంతా తడిపేశానండి. ఇక వారం రోజుల దాకా నీళ్ళకు దిగులేదండి. ఏరా, నీకు అస్తమానం మీ అయ్యగారి సేవలు, మా పొలం బాగోగులు తప్ప నీ ఇంటి గురించి అసలు పట్టించుకోవా? నా ఇంటికేమండి, నా కోసం ప్రాణాలు ఇచ్చే పెళ్ళా ఉంది. మా ఇద్దరిని కన్న బిడ్డలా చూసుకునే తమరున్నారు. సర్లే, పొలం పళ్ళు వేరే వాళ్ళు చూసుకుంటారు గాని రేపటి నుంచి రాత్రి ఇప్పుడు ఇంటి పట్టునుండు. పో. ఏంటిది? ఎప్పుడు లేని అమ్మగారు ఇవాళ కోపంగా మాట్లాడుతున్నారు. ఏమైందబ్బా?
సర్పంచ్ గారు ఘోరం ఘోరం జరిగిపోయిందండి. ఏం జరిగింది? మీ భార్య శారదమ్మ గారు ఆ పాలేరు రంగండి దారుణంగా హత్య చేసిందండి. మా చెల్లెలు మహా ఇల్లాలరా, బతికినంత కాలం దేవతల బతికింది. అట్లాంటి ఈ దేవత మీద నిందలేస్తావా? అరే, ఈ రంగండి మా చెల్లెలు కన్న బిడ్డలా చూసినదండి. ఏమండే, అట్లాంటిది ఏ కన్న తల్లికైనా బిడ్డలు చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? చెప్పరండి, మాట్లాడండి. ఏం మాట్లాడతారండి? వాళ్ళు ఏం మాట్లాడతారు? మగుండు పట్టుకుని నడుస్తున్న ఆ మాణిక్యాన్ని అడగండి, అవసరం ఏమిటో అడగండి. చెప్పు మాణిక్యం, చెప్పు. వీడు చెప్పే మాటలని అబద్ధాలని చెప్పు. వీడిని ఇక్కడికిక్కడే ముక్కలు కింద నరికేస్తాను. నా చెల్లెలు అమాయకురాలని చెప్పు. వీడిని ఉప్పు భాతలేస్తాను. చెప్పమ్మా, చెప్పు. పుల్లబ్బాయి గారు చెప్పిందంతా నిజం. అది నిజం. చెప్పు తీసి కొడతా. మీ ఆయన్ని చంపాల్సిన అవసరం నా చెల్లెలికి ఎందుకుంటుందే? అమ్మగారికి మా ఆయనకి అక్రమ సంబంధం ఉంది. అమ్మగారి కడుపులో పెరుగుతున్న బిడ్డకు అసలు తండ్రి మా ఆయనే. ఒరే రంగా, నేను 10 ఏళ్ల నుంచి గొడ్రాలిగా బతుకుతున్నాను. నాకు అయ్యగారి మూలంగా బిడ్డలు పుట్టే యోగం లేదు. నన్ను తల్లిని చెయ్యరా అని అడిగింది. అప్పటికి నేను చెబుతూనే ఉంటా, నీకు ఈ పాపం పనొద్దయ్యా అని. తీరా నెల తప్పాక ఆడు రహస్యం ఎక్కడ బయట చెప్పేస్తాడోనని అంటే అన్యాయంగా చంపేసింది. ఏంటారండి, ఉన్నట్టుండి భూమి బద్దలైపోతుందన్నట్టుగా అనిపిస్తుంది. ఈ నిజమేనాక నా గుండె పగిలిపోతేమో అని భయంగా ఉందండి. అసలు ఈ అవమానం భరించలేక నాకే చచ్చిపోవాలని అనిపిస్తుందంటే ఇంకా మా బావగారు మాత్రం ఎందుకు బతుకుంటాడు? బతుకుడు. ఎట్లాంటి కులటికి వరుసకి అన్నమైనందుకు నాకే తలకాయ కొట్టేసినట్టుగా ఉందండి. అట్లాంటిది చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ న్యాయం చెప్పే మా బావగారు ఇక నుంచి తలెత్తుకు తిరగలడా? తిరగలేడు. ఎందుకంటే ఆయనకి ప్రాణాల కంటే పరువే ముఖ్యం. ఏమండి, ఏమండి, పాలు వేసి అబ్బాడాన్ని నమ్మకండి. నేను చెడిపోయినదాన్ని కాదండి, నన్ను నమ్మండి. ఏమండి, మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకే పాపం తెలియదండి. నన్ను నమ్మండి. ఏమండి, నన్ను అపార్థం చేసుకోకండి. ఏమండి, ఏమండి, మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకే పాపం తెలియదండి. నా కడుపులో బిడ్డకు తండ్రి మీరేనండి. ఏమండి, చేసిందంతా తెలిసి నాకేం పాపం తెలియదంటే నువ్వేం కంగారు పడకవా, మేమంతా ఉన్నాం కదా. దిక్కుమాలిన కడుపు కోసం దేవుళ్ళ లాంటి భర్తను చేతులా చంపేసుకున్నావు. కామంతో కళ్ళు మూసుకుపోయి పాలేతో సంబంధం పెట్టుకోవడానికి సిగ్గులేదు. బంగారం లాంటి మనిషిని మట్టిలో కలిపేసి నీకు పుట్టగతులుండవు. మరే చూసావా చలికాలం. అగనే ఏ కోదలో దీన్ని విధవం చేస్తున్నారు? చచ్చిపోయిన మా బావ రాఘవయ్య పెళ్ళ కోదలోనా? అవునండి. మరైతే దాని కడుపులో పెరుగుతున్న ఆ పాలేరు గడిపిండని బయటికి తీసేయండి. ఏ పాలేరు కారణంగా సర్పంచ్ గారు ఆత్మహత్య చేసుకున్నారో వాడి కుళ్ళును దాని కడుపులోంచి కడిగేసిన తర్వాతే దాన్ని విధవం చేయండి. 7 నెలల్లో కడుపు తీస్తే పెద్ద పెణానికి ప్రమాదం నాయనా. నర్మయ్, నాకు ప్రాణాల కంటే పరువు ముఖ్యం. ఆడంగలం వెళ్ళిపడే. అన్నయ్య, అన్నయ్య, నీకు దండం పెడతానన్నయ్య. నన్నేం చేయకన్నయ్య, నా బిడ్డను కాపాడు. నన్నేం చేయదన్నయ్య. నీకు దండం కాపాడాలంటే కాపాడాలి. నేను పట్టుకుంటా.
నీకు బాగాలేదనా? రా లోపలికి. అది కాదండి. ఏ, నోర్మై. ఏమండి?